మిత్రులారా, వేదిక మీద తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న చాలామంది గౌరవించదగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే సభలో కూర్చున్న మీ అందరికి కూడా మనిషికి నేను అభినందనలు చెప్తూ, నాగేశ్వర్ మాట్లాడిన తర్వాత మాట్లాడడం కొంచెం కష్టం. ఎందుకంటే ఆయన ఈ జంజీ ఉద్యమానికి ఆయన మాట్లాడేదానికి ఒక సంబంధం ఉన్నది. చాలా ఆశ్చర్యంగా ఈ జంజీ ఉద్యమం ఏదైతుందో దాంట్లో చాలా కొట్టవచ్చినట్టుగా కనిపించే ఒక అంశం ఏమిటంటే, ఉద్యమమేమో చాలా తీవ్రమైనది. వాళ్ళు పెట్టిన డిమాండ్స్ కూడా నాగేశ్వర్ చెప్పినట్టుగా ఒక పొలిటికల్ ఎకానమీ కాంటెక్స్లో ఉన్నాయి. ఉద్యమంలో ఎవరు కూడా ఆగ్రహంగా మాట్లాడడం కానీ ఆవేశంగా మాట్లాడడం కానీ చేయలే. మీరు ఎక్కడ ఎవరు కూడా చాలా అంటే ఆల్మోస్ట్ బ్యాలెన్స్ కోల్పోయి మాట్లాడేటువంటి ఉద్యమంలో, లక్షలాది మంది ఉన్న ఉద్యమంలో చాలా ఆశ్చర్యంగా హాస్యం చాలా ఉంది ఉద్యమంలో. అంటే హ్యూమర్. నాగేశ్వరు లెక్చర్కు ఉండే ఒక అట్రాక్షన్ ఏంటంటే చాలా సీరియస్ విషయాల్ని చాలా అంటే మన అందరినీ రిలాక్స్ చేసాక మాట్లాడుతాం. నాకు కూడా నాగేశ్వరు ఉపన్యాసం అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దాంట్లో హాస్యం ఉంటుంది. జంజీ ఉద్యమంలో చాలా హాస్యం ఉంది. పోలీసు వాళ్ళని అంకల్ అని పిలిచారు. అంకల్ అని పిలిచి కొంత ఇంకా ఢిల్లీలో వేడింది కాబట్టి అంకల్ కొంచెం నీళ్లు పోయారంటే వాళ్ళు వాటర్ చేస్తుంటే అంకల్ కొంచెం నీళ్లు పోయింది, అసలు కొంచెం వేడిగా ఉంది అంటే మళ్ళీ ఈవినింగ్ అంకల్ గుడ్ నైట్, మీరు మళ్ళీ పొద్దున్న రావాలి కదా, మళ్ళీ పొద్దున కలుగుతున్నాం అంకల్. ఒక అబ్బాయి కాలు విరిగితే ఆ అబ్బాయిని ఎత్తుకొని వచ్చారు. ఎత్తుకొని వచ్చి అబ్బాయి స్లోగన్స్ తెచ్చుకుంటా అంటే కాలు విరిగిన వాడు మోసుకొని వచ్చి అంటే చాలా రకరకాలైనటువంటి ఇన్నోవేటివ్ మెథడ్స్ పిల్లలు. ఎందుకంటే ఈ ఇప్పుడున్న భయానక పరిస్థితిలో మీరు చాలా ఆవేశంగా ఆగ్రహంగా మాట్లాడితే నాగేశ్వర్ చెప్పినట్లు మీరు నక్సల్స్ అనొచ్చు, మిమ్మల్ని యాంటీ నేషనల్ అవచ్చు, పాకిస్తాన్ వచ్చు, దీని అనాలని ప్రయత్నం చేశారు. ఏది పని చేయరు. ఎందుకంటే వీళ్ళ పద్ధతి చూస్తే చాలా అంటే ప్రభుత్వాలు కూడా ఏం చేయాలనో తెలియదు. పోలీస్ వాళ్ళు కూడా అంకుల్ అంటున్నారు, పొద్దున వెళ్ళరండి అంకుల్ అంటున్నారు. వాటర్ పోస్తుంటే వాళ్ళు అసలు వీళ్ళని డిస్పర్స్ చేయడం కొరకని వాటర్ క్యానన్స్ యూజ్ చేస్తే అంకుల్ కొంచెం మంచిగా పోయిన నీళ్ళని అంటుంటే పోలీస్ వాళ్ళు కూడా ఏం చేయాలనో తెలియదు. అంటే ఈ పిల్లలు ఈ జనరేషన్కి అసలు ఈ హ్యూమర్ ఎక్కడి నుంచి వచ్చిందో కానీ చాలా ఆశ్చర్యంగా ఇది ఒక స్ట్రైకింగ్గా కనిపించేది. ఇది మన హిట్లరు ఆయన అంటే ఆ ఫ్యాసిజం వస్తున్న తరుణంలో చార్లీ చాప్లిన్ చేశాడు. చార్లీ చాప్లిన్ ఒక అంటే పరిస్థితి ఏమో చాలా సంక్షోభము, తర్వాత ఒక విపరీతమైనట్టు భయానకమైన వాతావరణంలో ఆయన తీసిన సినిమాలు, ఆయన తీసిన గ్రేట్ డిక్టేటర్, దాంట్లో కొంత హాస్యం ఉంటుంది, దాంట్లో దుఃఖం కూడా ఉంటుంది, దాంట్లో అసలు మనుషుల యొక్క భయాలు ఉంటాయి. కానీ తీసిన పద్ధతి, గ్రేట్ డిక్టేటర్ తీసిన పద్ధతి బహుశా ఒక అథారిటేరియన్ కల్చర్ వచ్చినప్పుడు, ఒక భయానకమైన వాతావరణం వచ్చినప్పుడు మనుషులు అవలంబించే ఒక పద్ధతి, బహుశా హ్యూమర్ అనేది, హాస్యం అనేది బహుశా అది ఒక ఇన్నోవేటివ్ మెథడ్గా మనుషులు ఉపయోగించడం అనేది ఈ సందర్భం చూస్తాం. నాగేశ్వర్ చెప్పినట్లుగా దేశంలో ఒక భయానకమైన వాతావరణం ఉంది. తర్వాత మన కె శ్రీనివాస్ పుస్తకం ఇనాగ్రేట్ చేస్తూ ప్రకాష్ రాజ్ గారు ఒక మాట అన్నాడు, మనమంతా భయంలో బతుకుతున్నాం, దేశమంతా భయానకమైన పరిస్థితి ఉంది, కనుక మీరు మాట్లాడడానికి
వీలు లేని ఒక పరిస్థితి వస్తున్నది. కానీ మీ ఆత్మసాక్షిని కోల్పోకండి అని చెప్పి, కాన్షియన్స్ను కోల్పోకండి. మీరు మాట్లాడకపోవచ్చు, మీకు భయం ఉండొచ్చు, కానీ లోపల నుండి ఆత్మసాక్షిని కోల్పోతే దేశంలో సోల్పోయినట్లు, దేశంలో ఆత్మ పోయినట్లు. అలాగే ఈ జంజీ ఉద్యమం కూడా ఒక రకంగా ఈ భయాన్ని నుంచి జనాన్ని కొంత బయట వేసి కొంత మాట్లాడవచ్చు. ఇన్విన్సిబుల్ కాదు, అంటే ఎవరు వీళ్ళని ఇక ఓడగొట్టలేరు, ఇది ఇక ఈ పరిస్థితి నుంచి మనం ఇక బయటపడలేము అనేటువంటి పరిస్థితి నుంచి ఒక రిలాక్సింగ్, అంటే అందరికీ కూడా పర్వాలేదు, ఈ దేశంలో ఉండే యువత, ప్రశ్నించే యువత ఉంది, తర్వాత వాళ్ళు చేసిన ఉద్యమ పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి, చివరికి ప్రభుత్వం కూడా ఎన్ని దాని మీద నేరారోపణ చేసి ఏం చేసినా కొంత కాకుండా కొంత ప్రభుత్వం తగ్గడం అనేది ఏదైతుందో, మొదటిసారి రైతాంగ ఉద్యమానికి, బహుశా రెండవసారి ఈ ఉద్యమానికి ప్రభుత్వం స్పందించి వాళ్ళతో ఒక డైలాగ్ పెట్టడం ఏదైతుందో తప్పకుండా ఒక మనం అందరూ ఆశించవలసింది, ఆహ్వానించవలసిన మార్పు ఒకటి జరిగింది. తెలంగాణ ఉద్యమం దగ్గరికి వస్తే, సరే తెలంగాణ ఉద్యమం కూడా నాగేశ్వర్ ఒక మంచి అబ్జర్వేషన్ చేశాడు. తెలంగాణ ఉద్యమంలో సరే రాజకీయ నాయకత్వం వచ్చింది, కానీ ఉద్యమం చాలా స్పాంటేనియస్ కూడా జరిగింది. ఎక్కడే గ్రామాన్ని పోయినా ఒక టెంటు, తర్వాత అక్కడ ఒక రిలే ఫాస్ట్, ఏదో ఒక పద్ధతిలో వంటవాడు పని, అదని ఇదని ఒక రకరకాల పద్ధతుల ద్వారా ఉద్యమం జరిగింది. చాలామందికి వాడు బలవంతమైనటువంటి వాడు, ఆంధ్ర ప్రాంతం వాళ్ళు చాలా బలీయమైన శక్తి, దాన్ని ఎదుర్కోగలరా అనేటువంటి వాళ్ళకు, నేను ఆంధ్ర ప్రాంతానికి వెళ్తే అనేవాళ్ళు, మీ తెలంగాణ మీ ఎక్కడ వస్తుంది. దానివల్ల ఆంధ్ర ప్రాంతానికి ఎంత నష్టం జరిగిందంటే ఉద్యమం అంతా నెగటివ్, రానే రాదు, ఎక్కడ వస్తుంది మీ ఉద్యమం, ఏంది మీ తెలంగాణ వాళ్ళు అంటే. తెలంగాణ ఉద్యమాన్ని వాళ్ళు అసలు రాదనుకొని ఆంధ్ర రాష్ట్రం వస్తే ఏం చేయాలో తెలియదు. తీరా రాష్ట్రం వచ్చిన తర్వాత వాళ్ళు ఎన్నడూ రాదనే అనుకున్నాడు, కానీ వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియదు. దానివలన నిజానికి నన్ను కోదండరామ్ను ఒకసారి వాళ్ళు విజయవాడ పిలిచారని చెప్పిన, మీ అంటే లేదు సరిగా మా దగ్గర మాట్లాడేవాళ్ళు లేకపోండి అంటే. ఆంధ్ర ప్రాంతానికి కూడా రినెసాన్స్ ఉంది, ఫ్రీడమ్ మూమెంట్ ఉంది, మాట్లాడేవాళ్ళు ఎందుకు లేరని అంటే ఆ ఉద్యమమే అసలు నెగిటివ్గా రావడం వలన దానికి కావాల్సిన క్రియేటివ్ ఇంటలెక్చువల్ కేపబిలిటీ రాలేదు. తెలంగాణకి ఆ విధంగా మీరు ఒక క్రియేటివ్ కేపబిలిటీ, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక స్థాయిలో అంత మాట్లాడిన వాళ్ళే, తెలంగాణ ఉద్యమం సమర్థించిన వాళ్ళే, ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళే. కనుక తెలంగాణకి ఒక రకమైనటువంటి స్పెషాలిటీ ఉంది, దాని కూడా ఒక విశిష్టమైన లక్షణం ఉంది. దానికంటే కూడా తెలంగాణ ఉద్యమం రాజకీయంగా అది నడిచింది, ఒక రాజకీయ ప్రక్రియ నడిచింది. కానీ తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ గారు అయినా, కోదండరామ్ అయినా, జయపతి అయినా, మాలాంటి అయినా, మేమంతా అధ్యాపకులం, మేము ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాం. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళు, జయశంకర్ గారు వైస్ ఛాన్సలర్ ఉన్నాడు, ఆయన రిజిస్ట్రార్గా ఉన్నాడు, సిఫెల్లో పనిచేశాడు. కానీ ఆయన నిరంతరంగా ఒక అధ్యాపకుడిగా నమ్మిన విషయం ఏంటంటే, అధ్యాపకుడి పాత్ర, సమాజంలో అధ్యాపకుడి పాత్ర ఏమిటి అంటే జ్ఞానాన్ని పంచడము, జ్ఞానాన్ని సృష్టించడము, సమాజాన్ని మార్చడం. జయశంకర్ గారు నిరంతరంగా చెప్పేవాడు, డాక్టర్ సాబ్ అనేవాడు నన్ను, డాక్టర్ సాబ్ అధ్యాపకులు విశ్వవిద్యాలయాలు ఉట్టి లోపల కూర్చుంటే ఏం జరుగుతుంది మనం చెప్తా ఉంటాం క్లాస్ రూమ్లో, కానీ బయట సమాజంలో సమస్యలు చాలా తీవ్రతరమైనప్పుడు నాగేశ్వర్ చెప్పాడు, అధ్యాపకుడి పని ఏమిటంటే, మావో చెప్పాడు, అది అస్పష్టమైన సామాజిక అనుభవాన్ని స్పష్టంగా చెప్పడం. సమాజానికి ఒక అనుభవం ఉంటుంది, కానీ ఆ అనుభవానికి దానికి ఉండే లోతైన కారణాలు, కాజల్ రిలేషన్స్ అంటాం, లోతైన కారణాలు తెలియవు. జయశంకర్ సార్ లాంటి వాళ్ళు ఏం చేశారంటే ఆ కాజెస్కి వెళ్ళిపోయాడు ఆయన. ఎందుకంటే జీవితం అంతా తెలంగాణ విశ్లేషిస్తూ వచ్చాడు. కనుక తెలంగాణ వెనుకబాటుతనానికి, ఇక్కడ నీళ్లలో మనకు సరి అయిన వాటా రాలేదని, నిధుల్లో మనకు సరి అయిన వాటా రాలేదని,
నియామకాల్లో చాలా నష్టం జరిగిందని, కనుక దానికి ఒక చిన్న స్లోగన్గా నీళ్లు నియామకాలు నిధులు అనేటువంటి అది తీసుకెళ్ళి, ఇది చాలా సులభంగా ప్రజలకు అర్థమయ్యే విషయం. మీరు నీళ్లు నిధులు నియామకాలు అంటే అందరికి అర్థమైంది. ఓ నిజంగా మనకు నీళ్లు సరిగ్గా రాలేదు, నియామకాల్లో చాలా నష్టం జరిగింది, నిధులు ఏవైతున్నాయో అటువైపు పోతున్నాయి. ఈ మొత్తము కాజల్ రిలేషన్ చెప్పడంలో జయశంకర్ గారు నిజంగా తెలంగాణను ఎడ్యుకేట్ చేయడంలో, ఆయన పద్ధతి ఎడ్యుకేట్ చేయడంలో చాలా, ఆయన ఎప్పుడూ ఆవేశంగా మాట్లాడి నేను చూడలేదే, చాలా నిదానంగా, తర్వాత దాన్ని ఒక పాయింట్ చెప్తూ దానికి మళ్ళీ కౌంటర్ చెప్తూ పాయింట్ చెప్తూ వాదించే దాంట్లో ఆయన చెప్పే పద్ధతిలో తెలంగాణ పిల్లలు చాలా ఎడ్యుకేట్ అయ్యారు. రాజకీయ నాయకుని ఎడ్యుకేట్ చేశాడు, సమాజంలో అన్ని వర్గాల దగ్గరికి వెళ్ళాడు, అన్ని వర్గాలకు కూడా తాను వాళ్ళు ఎట్లా చెప్పాలో, ఏ పద్ధతిలో చెప్పాలో ఆ పద్ధతి చెప్పేవాడు. కాబట్టి జయశంకర్ గారి ప్రభావము సమాజం మీద చాలా ఉంది. ఒకటేమో ఆయన ఎబిలిటీ టు కమ్యూనికేట్, ఆయన అంటే మన ప్రతిభ, మనిషిలో కమ్యూనికేట్ చేసే ప్రతిభ ఏదైతుందో, మేము కూడా చాలాసార్లు వాదించుకునేవాళ్ళం. అది దేశపాతి చెప్పాడు, నేను ఆయన ఇంట్లో ఉండేవాడిని, మా రంగల్ వెళ్తే ఇంట్లో ఉండి పొద్దున పూజ చేసేవాడు. నన్ను ఏం సార్ ఇంతసేపు పూజ చేస్తున్నాడు, దేవుడు ఉన్నాడు అంటారా అంటే, ఉంటే అంటే లేవా ఉంటే అని, అంటే ఇది కమ్యూనికేషన్. అంటే దేవుడు ఉన్నాడా లేదా అనే డిబేట్లోకి పోకుండా ఉంటే ఎందుకు అనవసరంగా రిస్క్ తీసుకోవడం, లేకపోతే లేడు అనే ఈ లాజిక్ ఏదైతుందో అది మేము చాలాసార్లు అలాగే సార్ మిమ్మల్ని జాతిపిత అని అంటున్నారు అంటే అన్నాడు, నేను పతిని కాదు పితను కాదు, జాతిపిత ఎట్లయితే డాక్టర్ అంటే ఈ చెప్పే పద్ధతి అంటే చాలా హంబుల్. జాతిపిత అంటున్నంటే ఇగో అది కాకుండా ఇటుగా నవ్వుతూ దాన్ని తీసేసేవాడు. ఈ పద్ధతి అవుతుందో అది జయశంకర్ గారిలో మనకు స్ట్రైకింగ్గా కనిపించే క్వాలిటీ. ఇక రెండవది నిజాయితీ, వ్యక్తిగతాన్ని. అంటే నిజాయితీ వలన వచ్చే పవర్ ఏదో దాన్ని మారల్ పవర్, అది నైతికమైనటువంటి ఒక పవర్. అది శంకరం గారు వీళ్ళందరూ మేము చూస్తాం, నైతికంగా మీరు పర్సనల్గా క్లీన్ లైఫ్ ఉన్నప్పుడు నైతికంగా మీకు చాలా బలం ఉంటుంది. జయశంకర్ గారు అంటే అందరూ గౌరవించేవాళ్ళు. ఎందుకు గౌరవిస్తున్నారంటే మనిషిలో ఇక్కడ ఒక మారల్ పవర్ ఉంది. ఆ మారల్ పవర్ ఏదైతుందో దానివలన ఆయన నిజాయితీ మారల్ పవర్ వలన సమాజంలో క్రెడిబిలిటీ ఉంటుంది, చాలా యాక్సెప్టబిలిటీ ఉంటుంది సమాజంలో. ఆ యాక్సెప్టబిలిటీ ఉందో జయశంకర్ గారికి, ఎందుకంటే ఆయన దగ్గరగానే ఆయన చూసిన వ్యక్తిని కాబట్టి, ఆయన పర్సనల్ లైఫ్ ఏదైతుందో ఆర్థికంగా ఆయన రిటైర్ అయిన తర్వాత చాలా ఇబ్బందులు ఉన్నాయి. సారు పడ్డంత ఇబ్బందులు అప్పుడప్పుడు నాకే చాలా ఇది అనిపించి, ఏంటి సార్ ఇంత కష్టపడుతున్నాండి. ఆయనకు పెన్షన్ ఫిక్స్ కాలి, ఎందుకంటే ఆ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్లో సార్ ఎప్పుడు కొంత వివాదాస్పదుడే. అంటే ఆయనకి ఎంతమంది అడ్మైర్స్, కొంత క్రిటిక్స్ ఉన్నారు, పవర్ఫుల్ క్రిటిక్స్ ఉన్నారు. ఆయన మొత్తమే పెన్షన్ పాస్ కాకుండా అడ్డుపెట్టి కూర్చున్నారు. పెన్షన్ లేదు, సేవింగ్ లేదు, వచ్చే డబ్బులని తల్లికి ఇచ్చేవాడు, పర్సనల్ సేవింగ్స్ లేవు. మొత్తంగా రిటైర్మెంట్ ఆయన వచ్చిన 5 లక్షలు ఉంటే అవి ఒక ఫ్రెండ్ దగ్గర పెడితే, ఆయన వ్యాపారం పెడితే ఆయన వ్యాపారం మునికి 5 లక్షలు పోయాయి. చాలకం ఇన్కమ్ లేదు. అప్పుడప్పుడు చెప్పేవాళ్ళు, ఇప్పుడు పెన్షన్ ఒకటి ఎట్లయినా ఫిక్స్ అయితే కొంత నాకు వెసులుబాటు వస్తుందని. ఆ కమిషన్ ఏదైతుందో అన్ఆర్గనైజ్ సెక్టర్ దాంట్లో మెంబర్షిప్ ఒప్పుకోవడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఢిల్లీలో కొంత ఆదాయం వస్తుంది, ఏదో ఒక రెమ్యునరేషన్ ఇస్తారు, ఓ ఇల్లు ఇస్తారు, ఓ కారు ఇస్తారు. తర్వాత అక్కడ పోయింది ఏంటంటే ఆయన కమిషన్ పని అస్సలు చేయలేదు. అర్జున్ సేన్ గుప్తానే కమిషన్ ఆయన చైర్మన్ అని నాకు చెప్పాడు. ఒకసారి మా యూనివర్సిటీ ఆయన పిలిచాను, పిలిస్తే జయశంకర్ గారు జాయిన్ అవుతూనే ఫస్ట్ నాకు చెప్పినట్టు, నేను కమిషన్ పని చేయను, నేను తెలంగాణ కొడుకొచ్చాను, నేను తెలంగాణ పని చేసుకుంటా. నాకు ఆ తర్వాత సారు ఇల్లు, వాళ్ళంతా కమిషన్ మెంబర్స్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళకి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ర్యాంక్ లాగా ఉంటుంది, సెక్రటరీ ర్యాంక్, చాలా పెద్ద ఇల్లుకే ఎలిజిబుల్. అందరు నా స్నేహితులే, అంటే కన్నన్ అని ఓ స్నేహితున్నాడు, శ్రీవాస్తవ అన్నాడు, అర్జున్ సేన్ గుప్తా ఉన్నాడు, వీళ్ళందరూ చాలా పెద్ద ఇల్లు తీసుకున్నాడు. చాలా చిన్న ఇల్లు తీసుకున్నాడు. ఓకే మంచము,
ఆ ఇల్లు చాలా చిన్నది. తర్వాత ఆయనకు వేరే లేదు కాబట్టి తిండి ఆ డ్రైవర్ చెప్పి హోటల్ నుంచి క్యారియర్ తెప్పించుకునేవాడు. ఆ క్యారియర్ తినడం, తర్వాత కారు వేసుకొని అందరూ పార్టీ అధినేతల దగ్గరికి, పార్టీ దగ్గరికి వెళ్ళి తెలంగాణకు మద్దతు ఇవ్వాలని చెప్పి వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి వాళ్ళు ఒప్పించి వాళ్ళ సంతకాలను తీసుకొని దాదాపు 20-30 పొలిటికల్ పార్టీస్ యొక్క సంతకాలు తీసుకున్నాడు. అంటే దేశంలో భిన్నమైన రాజకీయ పార్టీల యొక్క సంతకాలు తీసుకొని దాని ఒక బలమైనటువంటి వాదనగా ఇన్ని పార్టీలు మాకు మద్దతు ఇస్తున్నాయి అనేటువంటి ఆర్గ్యుమెంట్ అయితే దాని ముందు పెట్టాడు. ఒకటి నాకు చెప్పేవాడు, డాక్టర్ సాబ్ నాకు పెన్షన్ వస్తే నేను ఇక ఇది వదిలేసేసి నేను తెలంగాణ వస్తా, తెలంగాణలో మళ్ళీ మన పని చేయాల్సి చాలా పని ఉంది. అంటే అది ఒక యాక్సిడెంటల్గా నా స్నేహితుడు ఒక ఆయన చైర్మన్ అయ్యాడు. చైర్మన్ అయిన తర్వాత సార్ నాకు ఫోన్ చేశాడు, డాక్టర్ సాబ్ మీరు ఇమీడియట్గా ఢిల్లీ రావాలి, తోరట్టు చైర్మన్ అయ్యాడు, మన పెన్షన్ కేసు ఫైల్ ఆయన టేబుల్ మీద ఉంది అన్నాడు. నేను తోరట్టు దగ్గరికి వెళ్ళి జయశంకర్ గారి గురించి ముందు చెప్పాను, ఎవరు జయశంకర్ అని. తర్వాత జయశంకర్ కాంట్రిబ్యూషన్ ఏమిటి అది చెప్పిన తర్వాత తోరట్టు ఏమన్నంటే జయశంకర్ గారిని తీసుకోండి అంటే మర్నాడు సారు నేను కలిసి వెళ్ళాం. వెళ్తే తోరట్టు ఎక్కువ సారు ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఆయనకు ఆ ఎబిలిటీ చాలా హై ఎబిలిటీ, ఆ టెక్నికల్ లాస్ అన్నీ అవన్నీ ఏం చెప్పకుండా ఆయన ఏమంటే ఐఎమ్ కన్విన్స్, మీ కేసు కన్విన్స్ అయ్యాను, మీకు ఎటువంటి ఆర్డర్ కావాలనో మీరే రాయండి అన్నాడు. ఎట్లయితే చిదంబరం అడిగాడు ఆర్డర్ ఎట్లా మీరే డ్రాప్ చేయండి అన్నాడు. సారే ఆ డ్రాప్ చేశాడు ఆర్డర్. ఎట్లా డ్రాప్ చేస్తాడో అట్లా యూజీసీ జీవో వచ్చింది. తర్వాత ఆయన పెన్షన్ రిస్టోర్ అయిన తర్వాత కొంచెము వెసులుబాటు వచ్చింది సార్కి, వ్యక్తిగతంగా కొంచెం వెసులుబాటు, మంత్లీ ఓ పెన్షను. అయినా కూడా ఇబ్బందులనే ఉండేవాడు. అప్పుడు బస్సులో వచ్చాడు, బస్సులో వచ్చి కాలు ఇరిగిపోయాయి, కాలుకు దెబ్బతగిలి అదో కొన్ని రోజులు మంచంలో మీద ఉన్నాడు. ఆయనకు ఒకసారి ఆయన ఆరోగ్యం అసలే బాగాలేకపోతే హోటల్లో ఉన్నాడు. నేను మరి హోటల్ నాడు ఎవరు లేరు, మరి ఫ్యామిలీ లేదు, ఇంట్లో ఎవరు చేసేవాళ్ళు లేరు. ఆయన అంటే హోటల్ ఉంటే వాడు తిండి పెడతాడు, తర్వాత మనం చూసుకుంటాడు, తర్వాత ఒక మనిషి ఉంటాడు ఎవరైనా. కనుక హోటల్ 2-3 నెలలు హోటల్లో ఉన్నాడు సార్. అంటే ఈ ఎబిలిటీ అంటే మనిషి ఎవరికి మళ్ళీ కష్టపడమని ఎవరైనా ఇంట్లో ఉండొచ్చు. బాలగోపాల్ గారిని ఆయన నెత్తి పలగొట్టినప్పుడు ఆయన మా ఇంట్లో ఉన్నాడు, సార్ కూడా మా ఇంట్లో ఉండొచ్చు. ఆయనకు ఎంతమంది ఫ్రెండ్స్, బోల్డం ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ ఎవరికి ఇబ్బంది కలగకుండా తాను మాత్రం తన ఇబ్బంది పడేటువంటి లక్షణం కూడా వ్యక్తిగతంగా స్నేహాన్ని చాలా బలపరుస్తుంది. స్నేహితుడుగా ఎవరికి ఇబ్బంది కలిగించకూడదు అనేది కూడా జయశంకర్ గారిలో ఉండేటువంటి పర్సనల్ క్వాలిటీ. అట్లా ఆయన వే ఆఫ్ లైఫ్ ఏదైతుందో అది కూడా తెలంగాణకి చాలా కాంట్రిబ్యూట్ చేస్తుంది. అంటే తెలంగాణ ఉద్యమానికి ఆయన చాలా ఆ కాంట్రిబ్యూషన్ ఉంది. తర్వాత డేటా కలెక్షన్ కూడా ఎక్కడెక్కడి నుంచో డేటా కలెక్ట్ చేసేవాడు. ఆయన ఎలక్ట్రిసిటీ మీద ఆయన పిహెచ్డి, ఆ ఎలక్ట్రిసిటీ మీద పిహెచ్ చేసిన తెలంగాణలో ఎలక్ట్రిసిటీ ఎట్లా డిస్ట్రిబ్యూట్ తెలంగాణకి ఎంత వచ్చిందో ఆంధ్ర ప్రాంతానికి ఎంత వచ్చింది అంటే ఎవరినైనా కలిసి రీసెర్చ్ స్కాలర్ని పరిచయం చేస్తే ఆ డేటా తెలంగాణకు సంబంధించిన అంశం అయితే మీ దగ్గర ఏమేమి డేటా ఉందో నాకు కాస్త ఇవ్వండి అని అందరి దగ్గర డేటా తీసుకొని తాను నిరంతరంగా ఒక పరిశోధకుడిగా తెలంగాణ మీద ఒక పరిశోధకుడిగా డేటా కలెక్ట్ చేసి ఆ డేటా స్ట్రెంత్ వలన ఆయన తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్నప్పుడు దాన్ని లెక్కలు చెప్పి మనకి ఇక్కడే ఎంత అన్యాయం జరిగింది, ఎక్కడెక్కడ అన్యాయం జరిగింది అనేది ఏదైతుందో అది చాలా అందరికీ అర్థమయ్యే భాషలో. ఇప్పుడే అక్కడ గద్దరు వర్ధంతి కూడా జరుగుతుంది. ఆయన గద్దరు ఆల్సో ఆయన కమ్యూనికేషన్ మెథడ్స్ వేరు. గద్దర్ కమ్యూనికేషన్ మెథడ్ అంటే అది ఒక ఆవేశం ఉంటుంది, దాంట్లో ఉద్వేగం ఉంటుంది, దాంట్లో పాట ఉంటుంది, అది ఒక పద్ధతి కమ్యూనికేట్ చేయండి. కానీ అనాలిసిస్ చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత అందరూ కూర్చోబెట్టి మాట్లాడగలిగినట్టు శక్తి అవుతుంది. ఇది ఒక మెథడ్ ఆఫ్ కమ్యూనికేషన్. ఆయన గద్దరు నిర్వహించిన పాత్ర ఆయన నిర్వహించాడు, జయశంకర్ గారు నిర్వహించవలసిన పాత్ర జయశంకర్ గారు నిర్వహించాడు. కానీ తెలంగాణకుండే ఒక లక్షణం ఏంటంటే ఒకవైపు రాజకీయ ప్రక్రియ జరుగుతున్నా
ఇద్దరు అకాడమిక్స్, ఇద్దరు ఆచార్యులు, కోదండరాం తర్వాత మన జయశంకర్ గారు, వాళ్ళు సింబల్స్గా ఎమర్జ్ అయిపోయారు. సివిల్ సొసైటీ సింబల్స్, పొలిటికల్ సింబల్స్గా వాళ్ళు పాలిటిక్స్లోనూ వాళ్ళు ఎమర్జ్ అయిపోయారు. కానీ ఈ ఇద్దరుని తెలంగాణ నాయకత్వ స్థానానికి ఎదిగించడానికి బలమైన కారణం ఏంటంటే, మొత్తంగా రాజకీయం నమ్ముకుంటే తెలంగాణ 2 సార్లు మోసపోయింది. చెన్నారెడ్డి 2 సార్లు ఆయన మొత్తంగా తెలంగాణ, మళ్ళీ తాను మాత్రం గవర్నర్ అయ్యాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ ఆయన చేసింది ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు చెన్నారెడ్డి పేరు ఏదో సంస్థ పెడుతున్నారు, ఇది పెడుతున్నారో తెలియదు. ఆయన తెలంగాణకు చాలా అన్యాయం చేశాడు. తెలంగాణ ఉద్యమం ఆయన నడిపినప్పుడు అది తెలంగాణ ఉద్యమం నుంచి విత్డ్రా అవుతున్నది. ఉద్యమం కింద చెన్నారెడ్డి ఏం మాట్లాడుతూనే వెళ్ళేవాడిని మీటింగ్లలో. వెళ్తే ఆయన ఏమన్నామంటే, నేను డాక్టర్ను, టెంపరేచర్ బట్టి పోతా, మీకు టెంపరేచర్ తగ్గింది, నన్ను ఏం చేయమంటారు అంటే ప్రజల్ని ఏం చేయడం, తన మీద కాకుండా మీ టెంపరేచర్ తగ్గింది, నన్ను ఏం చేయమంటారు, నేను డాక్టర్ సాబ్ కనుక నేను ఉద్యమాన్ని విరమించుకుందాం అనుకుంటున్నా అంటే ఈ మొత్తంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. కానీ మొత్తంగా తెలంగాణ ప్రజలు చాలా నిరాశపడి గెలిపించిన, అప్పుడు ఆ పార్టీని గెలిపించిన ఆ పార్టీపై మళ్ళీ కాంగ్రెస్లో కలిసి మొత్తంగా అలా మోసపోయినట్టు తెలంగాణ ఈసారి రకరకాల జాగ్రత్తలు తీసుకున్నది. అన్ని రంగాల్లో చాలా మంది ఎదిగారు, చాలా మంది మాట్లాడారు. రాజకీయంగా వాళ్ళు మాట్లాడారు, పౌర సమాజం మాట్లాడేవాళ్ళు పౌర సమాజం మాట్లాడారు. పౌర సమాజ ప్రతినిధిగా, ఒక రకంగా సమాజ ప్రతినిధిగా జయశంకర్ గారు తెలంగాణ ఉద్యమంలో చేసినటువంటి ఆయన కాంట్రిబ్యూషన్ ఏదైతుందో అది ఒకటి నిజాయితీ, రెండోది విశ్వాసాల కొరకు జీవితం అంతా నిలబడ్డం. తాను నమ్ముకున్న విశ్వాసానికి చివరి దాకా. ఆయన క్యాన్సర్ వచ్చింది, హాస్పిటల్లో ఉన్నాడు. రవీంద్ర భారతిలో మీటింగ్ అవుతే అసలు ఆయన నడిచే పరిస్థితులు కూడా లేకుండే. ఆ డాక్టర్ని అడిగి ఆ రవీంద్ర భారతికి వచ్చి మాట్లాడిపోయాడు 10 నిమిషాలు. నేను అడిగిన ఏం సార్ అంటే, ఏముంది డాక్టర్ సాబ్, ఇప్పుడు మా జబ్బు అయితే జబ్బు, ఇది మనం బయటపడలేము, ఇది టర్మినల్ డిసీజు. తెలంగాణ మాట్లాడవలసినంతకాలం మనం మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడగలమో అంతవరకు మాట్లాడాలి. అంటే ఆరోగ్యం పూర్తిగా సహకరించని దశలో కూడా చివరిగా మళ్ళీ తెలంగాణ గురించి మాట్లాడడానికి ఆయన రావడం, అది ఇది ఒక బలమైన విశ్వాసం. చివరి శ్వాస దాకా తెలంగాణ అంటూ, సరే సార్ తెలంగాణ చూడడానికి బ్రతికిలేడు కానీ తెలంగాణ మాత్రము సార్ను గుర్తుపెట్టుకుంటుంది కూడా. నేను అందుకనే మార్నింగ్ కూడా జయశంకర్ గారి మీద ఒక చిన్న మీటింగ్ పెట్టారు గవర్నమెంట్ వాళ్ళు. ఇప్పటికైనా జయశంకర్ గారిది కరికులంలో, విద్యార్థులకు తలచెప్పేటువంటి కరికులంలో, హై స్కూల్లోనైనా ఒక జయశంకర్ సార్ లాంటి వాళ్ళు, సారు ఆయన జీవించిన పద్ధతి, ఆయన ఆలోచించిన పద్ధతి, ఒక అధ్యాపకుడు ఆయన నిర్వహించిన పాత్ర, ఆయన ఒక ఉద్యమ నిర్మాతలో భాగంగా ఆయన ఉద్యమ నిర్మాణం చేసి తాను వ్యక్తిగతంగా ఎంత సింపుల్ లైఫ్, ఎంత మోడెస్ట్ లైఫ్, ఎంత ఆనెస్ట్ లైఫ్, ఎంత కమిట్మెంట్, ఇవి ఈ విలువలు ఏవైతున్నాయో ఈ విలువల్ని ఇంకో జనరేషన్కి పాస్ చేయాలంటే పద్ధతి ఏమిటి? అసలు పుస్తకాలు రాయడము, లేకపోతే పాఠాలు చెప్పడము. పాఠాల్లో చాలా మంది మీద పాఠాలు ఉంటాయి. మా పిల్లలు కూడా చదువుకునేటప్పుడు ఎవరెవరో స్వాతంత్ర సమరయోధుల పేర్లు ఉండేవి. పిల్లలు రోజు, మా 2 అబ్బాయిలు చిన్న తరగతున్నప్పుడు, ఇంకా వాళ్ళు 7th క్లాస్లో ఏదో ఉన్నారు. అదే అంటే అది ఒక రకంగా మనం స్వాతంత్ర సమరయోధులు ఎట్లయితే పిల్లలకి చెప్తున్నాం. ఇప్పుడు అంతా మారుతుంది అనుకోండి, కరికులం అంతా మార్చేశారు. ఎన్నడూ ఉద్యమంతో, స్వాతంత్రోద్యమంతో సంబంధం లేని వాళ్ళంతా ఇప్పుడు హీరోస్ అయిపోయారు, వాళ్ళందరినీ తీసేస్తున్నారు సిలబస్ నుంచి. కానీ ఇటువంటి సందర్భంలో జయశంకర్ సార్ మీద ఒక పాఠం, ఒక లెసన్ పెట్టడం ఏదైతుందో అది అవసరం. అది మన అవసరం, సార్ అవసరం కాదు, అది మన అవసరం. మన అవసరం ఎందుకంటే విలువలు కూలిపోతున్నప్పుడు, విలువలు చాలా విధ్వంసం అవుతున్నప్పుడు, సమాజంలో ఒక రకమైనటువంటి సంక్షోభం వచ్చినప్పుడు, మానవ సంబంధాల్లో ఇప్పుడు వచ్చినంత మార్పు ఏదైతుందో భయానకమైన మార్పు వచ్చింది. దాని పొలిటికల్ కాదు, ముందు ఇది అని చెప్పే సందర్భం కాదు ఇది. కానీ ఇవాళ తల్లి పిల్లల్ని చంపడం, భార్య భర్తను గుండాలొచ్చి చంపించడం, భర్త భార్యను చంపించడం, పిల్లలు తాగడానికి డబ్బు లేదని బండరాలు తీసుకుపోయి తండ్రిని చంపడం, తల్లిని చంపడం,
కనీసం ఏం జరుగుతుందో మనకు తెలియదు. రోజు తల్లులు పిల్లలు చంపడం అనేది అంతిమంగా మానవ సంబంధంలో అత్యున్నతమైన మానవ సంబంధం తల్లి పిల్లలది. తల్లికుండే అనుబంధము, తల్లికుండే ఆవేదన. అలాంటి తల్లి పిల్లలను నదిలో పడేసి, సంపులో పడేసి, తలక చేసి, అంటే ఏమి జరుగుతున్నది ఇది? ఇటువంటి సందర్భంలో విలువల విధ్వంసం జరుగుతున్నప్పుడు విలువల్ని మళ్ళీ కాపాడము, తర్వాత విలువల్ని మళ్ళీ మనిషిలో ఉండే మనిషిని కాపాడడం అనేది నాగరికత అవసరం. ఉద్యమాలు ఏవైతే జరుగుతాయో ఉద్యమాల వలన ఒక విశ్వాసం వస్తుంది, ఒక కలెక్టివిటీ ఉంటుంది. వ్యక్తులు ఒంటరిగా ఫీల్ అయినప్పుడు ఆత్మహత్య చేసుకుంటారు. కానీ స్నేహితులు ఉంటే, ఒక మంచి స్నేహితుడు ఉంటే ఆత్మహత్య చేసుకోరు. ఎందుకంటే వాడు పోయి చెప్తాడు కదా, నాకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది భయం. అదే వెనుక ఆమె తల్లి ఏమా ఎందుకు ఆత్మహత్య చేసుకుంటావు అని ఎవడో చెప్తాడు. ఎవడు చెప్పుకోవడానికి లేడు మనిషి. అటువంటి అప్పుడు మనిషి ఒంటరి మనిషి అయిపోతాడు. ఇటువంటి సందర్భంలో మానవీయ విలువలు, మనుషుల విశ్వాసాలు, మనుషులు సమాజం కొరకని పోరాడడం, సమాజంలో అన్యాయం జరుగుతుంటే అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడడం, ఇవేవైతున్నాయో వీటికి ఒక సింబాలిక్గా, దీనికి ఒక ఇదిగా మన జయశంకర్ సార్ కనిపిస్తాడు. కాబట్టి జయశంకర్ గారిని మనం గుర్తు చేసుకున్నామంటే ఆయన విశ్వాసాలు, ఆయన విలువలు, వాటిని కూడా కొనసాగించడమే. సమాజంలో విలువలు కాపాడాలంటే విలువలు ఎట్లా కాపాడతారు? వ్యక్తులు ఎవరైతే ఈ విలువలో ఒకరు నిలబడ్డారో, జీవితం అంతా ఆ విలువలను కాపాడారో, ఆ వ్యక్తుల యొక్క జీవితాలు చెప్పడం నుంచి ఆ విలువలను కొంచెం మనం చెప్పే అవకాశం ఉంటుంది. అట్లా మనం సమాజంలో ఈ కోల్పోతున్న విలువలు ఏవైతున్నాయో ఈ విలువల్ని పునఃస్థాపించాలన్నా కూడా సమాజం కొరకే జీవించి, సమాజం కొరకే బ్రతికిన వాళ్ళు, సమాజం కొరకే నిరంతరం కృషి చేసిన వాళ్ళు, అలాంటి వాళ్ళలో జయశంకర్ సార్ కూడా అగ్రగణ్యంలో ఒకడుగా ఉంటారు. కాబట్టి సార్ అంటే నాకు చాలా గౌరవం. కానీ నన్ను డాక్ సాబ్ అనేవాడు. కానీ నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఇంకా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. గంటా చక్రపాణి గారు సార్ను ఒక టీవీ ఇంటర్వ్యూ చేశాడు. చేసి చాలా ప్రశ్నలు అడిగాడు. కానీ మిమ్మల్ని ప్రభావితం చేసిన వ్యక్తులు ఎవరు అని అడిగాడు. నేను కూడా చాలా క్యూరియస్గా చూస్తున్నాను. ఆశ్చర్యంగా వరవరరావు, హరగోపాల్ అని చెప్పాడు. నేను చాలా హంబుల్ అయిపోయాను. ఏం రాశారు మా దానికి ఆయన చెప్తే వరవరరావు గారు విశ్వాసాలు కొరకు నిలబడడం, అది హరగోపాల్ గారి విశ్లేషణ పద్ధతి, నేను కూడా దాన్ని కొంత నేర్చుకున్నాను. ఆ ఇద్దరు ప్రభావం నా మీద అన్నాడు. నాకు జీవితంలో చాలా ఆశ్చర్యం కలిగించింది. చాలా అంటే నాకు నేనుగా కాస్త హ్యూమిలిటీ ఫీల్ అయ్యి, సార్ లాంటి వాళ్ళు నా గురించి అట్లా ప్రస్తావించారు అనేది ఉందో అది నేను చాలా తీపి జ్ఞాపకంగానే నా జీవితంలో నేను గుర్తుపెట్టుకుంటానని చెప్తూ, దేశపతి సరే, దేశపతి ఆల్సో ఇది పవర్ఫుల్ కమ్యూనికేటర్. ఆయన తక్కువ కమ్యూనికేటర్ కాదు. మేము ఇద్దరం కలిసి కొంత తిరిగాం తెలంగాణలో. ఏదో గ్రామానికి పోతే రాత్రి 11-12 గంటలకు పోయినాం. పోతే జనం ఉన్నారు, చాలామంది జనం ఉన్నారు. నా ఉపన్యాసం కూడా అంత ఎదురు చూస్తారని నేను అనుకోండి. ఎందుకంటే అదంతా ఇది. కానీ దేశపతి చెప్పే పద్ధతి ఏదైతుందో, పాట మాట చెప్పే ఎగ్జాంపుల్స్ ప్రజలకు చాలా దగ్గరగా ఉండేటువంటి ఆ కమ్యూనికేషన్. కాబట్టి దేశపతి నేను దగ్గరగా చూసాం, కలిసి పనిచేసాం. ఈ వికాస సమితి అవుతుందో ఇది ఇంకా చాలా క్రియేటివ్ రోల్ ప్లే చేయవలసిన అవసరం ఉంది. జయశంకర్ గారు స్ఫూర్తితో ఈ సమితి పనిచేయాలని కోరుకుంటూ దేశపతికి అలాగే మీ వికాస సమితికి నేను ధన్యవాదాలు చెప్తాను. ప్రతిసారి